వాళ్ళ నాయకుడు ఏ దారిలో అయితే నడిచిండో వాళ్ళ నాయకుడు అడుగుజాడలో నడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళ నాయకుడు ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మాలాంటి యువకులను రెచ్చగొట్టి ప్రాణార్పణ చేసే దగ్గర దాకా తీసుకుపోయిండు, కేసులు పెట్టేదాకా తీసుకుపోయిండు. ఇప్పటి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాము. వాళ్ళ నాయకుడు ఏ భాష అయితే ప్రయోగించిండో అదే వాళ్ళ శిష్యులు కూడా చేస్తున్నారు. మరి ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో వాస్తవానికి జంజం మీద ఒక బట్టలు ఉండుంటే ఆ ఒంటి మీద ఇంకో ఉండే రెండు జతల బట్టలతో ఉండేటోడు. ఈరోజు మరి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావి విద్యార్థి నాయకుడు అని చెప్పుకున్నాడు. మరి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటప్పుడు ఎటువంటి భాష మాట్లాడాలి అని కనీసం ఇంకిత జ్ఞానం లేకపోతే అది వారికే వదిలేస్తున్నాం. ఈరోజు హెచ్చరిస్తున్నాం కూడా, ఇటువంటి భాష మానుకోవడానికి గతంలో కూడా చెప్పినాము. వారు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. వాస్తవానికి రోజుకు కాగానే ₹1,00,000 ఇంటికి వచ్చాయి కమిషన్లు, నెలకు కాగానే సుమారు ₹2 కోట్ల వచ్చాయి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఆయన అక్రమ సంబంధాలు బయట పడుతున్నాయి. ఇంట్లో కూడా పంచాయతీ ఉందట, పేపర్లలో కూడా వస్తుంది. కార్యకర్త భార్యనే ఏదో చేసిండని చెప్పి కూడా పేపర్లలో వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్, ఈ ఫ్రస్ట్రేషన్, పైసలు రాని ఫ్రస్ట్రేషన్, పవర్ పోయిన ఫ్రస్ట్రేషన్, ఇన్ని ఫ్రస్ట్రేషన్లల్లా ఎవరికన్నా ఇటువంటి మాటలు వస్తాయి. కానీ అది తప్పు కాబట్టి తప్పని చెప్తున్నాం. దాన్ని మార్చుకుంటే బాగుంటుంది.